హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న ఇన్ఫర్మేషను. గత 2 వీక్స్ నుంచి నేను అప్లోడ్ చేస్తున్న వీడియోస్కి చిన్న నాయిస్ అయితే వస్తుంది. ఎందుకంటే దానికి నేను ఇంటి దగ్గర ఉండడం వల్ల చుట్టుపక్కల ఉన్న పొలాలు దగ్గరలో ఉన్నాయి. ఇంజన్ సౌండ్స్ అలాగే పక్షుల సౌండ్స్ ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. మీకు విషయం క్లారిటీ చేయాలనుకుంటున్నా. నేను ప్రీవియస్గా పెట్టిన వీడియో గుంటూరు కారానికి సంబంధించి ఫుల్ వీడియో చూడకుండా కామెంట్ చేస్తున్నారు. ఏదైనా కానీ ఫుల్ వీడియో చూసిన తర్వాత మీరు కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అంతేగాని తమ్మెయిల్ చూసేసి అలాగే ఫస్ట్ నేను ఇంట్రడక్షన్లో ఇచ్చింది చూసేసి మాత్రం డిసైడ్ అవ్వద్దు. ఒరిజినల్ టాపిక్లోకి అయితే వచ్చేస్తున్నా. సాలార్ ఈ మూవీ వచ్చేసరికి మీకు 100% కాపీ మూవీ అని చెప్పేసి నేనైతే ఇప్పుడు చెప్తున్నా. ఎందుకంటే ప్రీవియస్ చూసుకుంటే నేను 100% ఇది కాపీ అయితే కాదని చెప్పేసి మీకు ఒక వీడియో అయితే చేశాను, మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇప్పుడైతే డెసిషన్ అయితే చేంజ్ చేసుకున్నా. ఎందుకంటే కంప్లీట్గా ఇది ఉగ్రం మూవీ నుండి అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇన్క్లూడింగ్ చాలా సీన్లు అయితే ఇందులో తీసుకోవడం జరిగింది. మినిమం 90% మూవీ అయితే ఇందులో నుంచి తీసుకున్నారు, ఉగ్రం మూవీ నుంచి సాలార్కి. కాకపోతే ఇందులో యాడ్ చేసినవి ఏంటంటే ఆ తెగలు ఉన్నాయి కదా, 3 తెగలు యాడ్ చేశారు. అలాగే ఒక కుర్చీ పెట్టి వాళ్ళ మధ్యలో యుద్ధం పెట్టాడు. 3 తెగలకు సంబంధించిన వాడే ప్రభాస్ అని చెప్పేసి చూపించాడు. సో ఇది నేను చెప్తున్నప్పుడు మీరు ఇంకా ఎవరైనా సరే సలార్ మూవీ చూడకపోతే మాత్రం దయచేసి ఈ వీడియో ఎంతటితో ఆపేసేయండి, ఎవరు చూడొద్దు. సలార్ మూవీ చూసిన వాళ్ళకి మాత్రమే అయితే మీకు ఇది బాగా అయితే అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బాగా హైప్ ఇచ్చిన సీన్ ఏంటంటే హీరోయిన్ తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మ ఒక డైలాగ్ చెప్తుంది కదా. సో సేమ్ సీన్ ఉగ్రం మూవీలో ఉంది. చాలామంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ట్రోల్స్ కూడా చేస్తున్నారు, ఇది కాపీడ్ సీన్ అని చెప్పేసి. నా ఒక్కతే కాపీ కాదు, మిగతా అన్నీ చాలా ఉన్నాయి, కాపీకి సంబంధించిన చాలా వీడియోస్ ఉన్నాయి. సో ఇంక్లూడింగ్ ఇంటర్వెల్ ఫైట్ కూడా ఉగ్రం మూవీ క్లైమాక్స్ ఫైట్లో ఏదైతే ఉంటుందో అదే తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. సో అది నాకు బాగా ఫేవరెట్ అయిన సెకండ్ పార్ట్లో కాటేరమ్మ ఫైట్, అది కూడా ఉగ్రం మూవీ నుంచి అయితే తీసుకున్నారు కంప్లీట్గా. అందులో వచ్చేసరికి ఒక అమ్మాయిని ఇది లాక్కెళ్ళిపోతూ ఉంటారు. సో ఇక్కడ చాలామంది ఒక అమ్మాయిని పెట్టేసి వాళ్ళ నుంచి రోజుకు ఒకరిని తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. సో ఇక్కడ అట్లా కాదు, ఒక వర్గం ఏంటంటే ఎదురు తిరిగినప్పుడు అందులో నుంచి ఒక అమ్మాయిని తీసుకెళ్ళి చంపేయాలని చెప్పేసి అనుకుంటారు అట్లా. సో అప్పుడు మన హీరోకి కోపం వచ్చేసి ఫైట్ చేస్తాడు. సేమ్ సిచ్యువేషన్ సాలార్లో కూడా అలాగే పెట్టాడు. సో వైలెంట్ అయితే అక్కడ బేబచ్చు అయిపోయింది. తర్వాత మనోడు చేసిన దాన్ని బట్టి ఇక తర్వాత మూవీ ఏమవుతుంది అనే దాన్ని ఒక చిన్న సస్పెన్స్ ఒకటి పెట్టేసి మనకి సాలార్ మూవీ అయితే ఎండ్ ఇచ్చారు కదా. సో అదైతే ఇంకా ఉగ్రం మూవీ కంటిన్యూషన్గా అయితే చాలా ఉంది. మనకి చెప్తున్నా కదా, సాలార్ మూవీ ఇంటర్వెల్ ఫైటే ఉగ్రం మూవీ క్లైమాక్స్ ఫైట్. సో అది మీకు చెప్పేది, నేను ఇప్పుడు చెప్పింది దాదాపు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే 100% ఇది సాలార్ మూవీ అనేది కాపీ, 100% కాపీ. ఇదే ఉగ్రం మూవీ నుంచి 90% మూవీ తీసుకున్నారు, ఇంక్లూడింగ్ స్టోరీతో సహా. ఫస్ట్ హాఫ్ మొత్తం అదే ఉంటుంది, సెకండ్ హాఫ్లో కూడా ఇలాగే ఉంటుంది. కాకపోతే మన ఉగ్రం మూవీలో వచ్చేసరికి మన హీరోయిన్కి హీరోకి లవ్ స్టోరీ ఉంటుంది. ఇందులో వచ్చేసరికి మనకి లవ్ స్టోరీ ఏం లేదు, అంత గనులు తెలిసిందే కదా. కేజీఎఫ్ నుంచి మన ప్రశాంత్ నీల్ గారు వచ్చేసరికి బొగ్గు బాగా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఆ బొగ్గు దుమ్ము అంతా చూపిస్తా. ఫస్ట్ హాఫ్ సగం వరకు లాక్కొచ్చిన తర్వాత ఇంటర్వెల్కి ముందు ఆ ఫైట్ పెట్టారు. సో అదే ఫార్మాట్లో కేజీఎఫ్ ఫార్మాట్లోనే వచ్చింది అని చెప్పేసి అన్నారు. సేమ్ ఉగ్రం మూవీ స్టోరీ కొన్ని మార్పులు చేర్పులు చేయడం వల్ల అలాగే ఉంది. నేను చెప్పడం కాదు ఇది కాపీ మూవీ అని చెప్పేసి ప్రశాంత్ నీల్ గారు ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరిగింది. ఎందుకు అంటే నాకు వెల్యుయేషన్ ఇవ్వడానికి అంత బడ్జెట్ ఇవ్వలేదు కాబట్టి నేను ఈ మూవీకి ఇప్పుడు కాపీ చేస్తున్నా అని చెప్పేసి ఆయన చెప్పాడు. సో ప్రీవియస్లోనే ఒకవేళ బడ్జెట్ ఇచ్చినట్టయితే సలార్ మూవీ అనేది ముందుగానే వచ్చిండే, అది వేరే హీరోతో. సో అది ఈ వీడియోకి అయితే ఇంత గాయ్స్. మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.